హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఏంటి గడ్డి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదంతా ఈ దరి నుంచి ఆ దరికి మొత్తం తొంగేనండి. ఈ తొంగ గురించి అయినా సెర్చ్ చేద్దామని చెప్పేసి, తొంగ గురించి యూసెస్ ఏంటని చెప్పేసి యూట్యూబ్లో కొట్టినా లేదా గూగుల్లో కొట్టినా అసలు చాలా అంటే చాలా యూసేజ్ చెప్తున్నారండి. ఇక నేనైతే మొన్న రీసెంట్గా సున్నిపిండి తయారు చేసుకోవడం కోసం అని చెప్పేసి తుంగగడ్డలను కూడా వెయ్యాలి సున్నిపిండిలో అని చెప్పారనమాట. అప్పుడు ఆ తుంగగడ్డలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పేసి సర్చింగ్లో భాగంగా తుంగగడ్డి మన దగ్గరే ఉంది కదా, మన పొలాల్లోనే ఉంది కదా, మన కోల్డ్ ఫామ్ దగ్గరే ఉంది కదా అని ఆలోచించాను. తీరా ఆ తుంగగడ్డిని చిన్నప్పటి నుంచి ఏంటంటే చిన్నపిల్లలప్పటి నుంచి తుంగగడ్డికి గడ్డి పేకగానే మీకు చూపిస్తారండి. ఇదిగోండి, పేకగానే మనకి ఒక దుంప అనేది కనిపిస్తుంది, చూసేయండి. ఇదిగోండి, బాగా చూడండి. ఒక దుంప అనేది ఒక గట్టిగా ఒక చిన్న దుంప అనమాట. దీన్ని కానీ పగలగొట్టింది కూడా చూపిస్తానండి. ఇదిగో ఇలా ఉంటుంది అనమాట పగలగొట్టింది. అసలు చాలా అంటే చాలా స్మెల్ వస్తుందండి. చిన్నపిల్లలు అప్పుడు ఏంటంటే ఇది చాలా స్మెల్ వస్తుంటుంది కదా, మాకు తెలియక మేము నోట్లో వేసుకొని నోరు బాగా స్మెల్ వస్తుంటే మంచి వాసన వస్తుంటే బాగా హ్యాపీగా బాగుంది అనుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ తుంగగడ్డల గురించి బాగా చెప్తున్నారు. తుంగగడ్డల గురించి యూస్ ఏంటి అని చెప్పి లెక్కలేనన్ని చెప్తున్నారనమాట. ఈ తుంగగడ్డి ఈ దుంపలు ఎండిపోయిన తర్వాత, ఈ దుంపలు ఉన్నాయి కదా, ఇవి ఎండిపోయిన తర్వాత వాటిని మంచిగా సేకరించి వాటిని బాగా పొడి చేసి ఫేస్కి రాసుకుంటే ఆ పొడిని కొంచెం వాటర్లో కలిపి ఫేస్కి అప్లై చేసుకుంటే బాగా కలర్ వస్తారంట, బాగా ఫేస్కి సంరక్షణ బాగుంటుందంట. అదొకటి తెలుసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే దాన్ని బాగా పౌడర్ చేసి నూనెలో కానీ కొంచెం కొబ్బరి నూనెలో కానీ వేసి దాన్ని కొంచెం ఎవరికైతే బట్టతల ఉంటుంది కదా వాళ్ళకి ఆ బట్టతల మీద అప్లై చేస్తే కొత్తగా ఎంట్రుకలు కూడా వస్తాయి అంట. అసలు ఈ విషయాలన్నీ తెలుసుకుంటే నాకు ఇక్కడ దగ్గరగా నాకు 30 సెంట్ల దాకా ఇదే ఉందండి. దీన్ని మొత్తాన్ని అసలు గడ్డల దుంపలన్నీ తీసి చక్కగా దగ్గర పెట్టుకుంటే మంచిది అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ చెప్తుంది, బాగా దృఢంగా ఎంట్రుకలు అనేవి పెరుగుతాయి అంట, చాలా బారుగా పెరుగుతాయి అంట ఎంట్రుకలు అనేవి. జుట్టు సమస్య అందరికి ఉంటుంది కదా, రాలిపోవడం, సుండ్రు సమస్య అట్లాంటివన్నీ చాలా ఉంటాయి కదా. ఇవన్నీ ఈ తుంగ మొక్కలతోటే మనకి పరిష్కారం దొరుకుతుందన్నమాట. ఇంకా మీకెవరికైనా కావాలంటే చెప్పండి, నేను ఈ తుంగగడ్డలన్నీ పీకి మీకు పంపిస్తాను. అసలు మన దగ్గర చూడండి అసలు ఎంత ఉందో. అసలు ఇదంతా తుంగగడ్డేనమాట. అదే అంటారు కదా, విలువ ఉన్న వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు ఏది తెలియదు, ఆ వస్తువు పోయిన తర్వాతే దాని విలువ ఏంటో తెలుస్తుందని ఇదంతా దున్నిచ్చేసాను అనుకో, దేనికి యూస్ ఉండదు. కానీ వీటి వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే పేస్ట్ చేసుకోవచ్చంట, బాడీకి రాసుకోవచ్చంట, తలనొప్పి వచ్చినప్పుడు కొంచెం అప్పటికప్పుడు పచ్చి దుంపలు పీకి కొంచెం పేస్ట్ లాగా చేసి తల దగ్గర కణతల దగ్గర కొంచెం అటు ఇటు అప్లై చేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుందంట. అసలు చాలా చెప్తున్నారండి. కావాలంటే మీరు కూడా యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి చూడండి తుంగగడ్డల యూస్ అంటే ఏంటో అని, మీరే ఆశ్చర్యపోతారు. నాకైతే ఇదంతా చూసిన తర్వాత అబ్బా అసలు ఎంత వేస్ట్ చేస్తున్నాను నేను ఇదంతా అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడు కోల్డ్ గురించే కాదు, ఇలాంటి మంచి వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. చూసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.